నమస్తే, నేను మీ ఉజ్వల్. వెల్కమ్ టు ఎన్ క్రైమ్ టాక్స్. ఈరోజు మన స్వర్ణాచలంలో వచ్చే చేపలు ఇక్కడ అమ్ముతున్నారు. ఏం చేపలు చూద్దాం రండి. ఏంది ఏమత్తా, ఏ చేపలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ పైలట్లు ఉన్నాయి, కొరమేళ్ళు ఉన్నాయి నాయన. చూసేదా ఫ్రెండ్స్, పైలట్లు కొరమేళ్ళు ఉన్నాయండి ఇక్కడ. పైలట్లు కాదు, కొరమేళ్ళు కూడా ఉన్నాయి. ఇదిగో 2 కిలోలు వేస్తుందా? అన్ని బతికినాయి, నాకు డౌట్ ఏ పడలేదా? అవి గమ్మన పుడుగా ఉంటాయి. ఎంత ఇస్తున్నావు? ఏంది 50 రూపాయలు. 50 రూపాయలా? ఏమత్తా, ఏమంత రేట్? పైలట్లు నానా. పైలట్లా ఎంత అమ్ముతున్నావు? 50. ఏంటి అంత రేటు? రేట్లు అమ్ముతున్నానా? పెద్దవి కదా. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ షాపులో? చెరువు నానా. చెరువు అమ్మా. స్వర్ణాల చెరువు నుంచా? కొరమేళ్ళు పడతాయి, కొరమేళ్ళు పడతాయి. ఏ అయిపోయిలా అయిగో కొరమేళ్ళు ఆడ. నువ్వా? అయ్యా బొమ్మడాయిలు. బొమ్మడాయిలు ఎంత? బొమ్మడాయిలు 250. ఎక్కడ దొరుకుతున్నాయి ఇప్పుడు? ఇది వచ్చి చెరువులోటి. చెరువులో కూడా దొరుకుతున్నాయి. ఎంత? 250 అంటే ఎంత అంటావు? చేపలు దొరకవు కదా అక్కడ? ఎందుకు దొరకవు? వల వేస్తే పడతాయి. బొమ్మడాయిలు దొరకవు కదా? వల 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 వేస్తేనే పడతాయి. ఆ వల వేయిపోతే పడవు. ఇంకేం చేపలు లేవా? గెండులు ఉన్నాయి. ఎంతయ్యా? గెండులో 250. 200. ఆడేమో 50 రూపాయలు అంటున్నారా? ఆడా అయ్యే పైలట్లు 50. దేనికి అంత రేటు? రేట్ అంటే అవి దొరకవు. సాకుడికి చెరువుకి తేడా ఉంది. మన నెల్లూరుకి పెట్టిన పేరు చేపల పులుసు. ఇది ఇక్కడ ఫేమస్. మేము మళ్ళీ ఇక్కడికి ఇంకో దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఇసుక పుల్లు, మలుగులు, బొమ్మడాయిలు ఉన్నాయి. ఇక్కడ అన్నతో ఒకసారి మాట్లాడదాం రండి. హాయ్ అన్న, ఏమున్నాయి చేపలు? ఇక్కడ మునుగులు ఉన్నాయి, బొమ్మడాయిలు ఉన్నాయి, ఇసుపుర్లు ఉన్నాయి. ఎంత? చెరులో పడేటి ఇక్కడ తెచ్చి రోడ్డు మీద ఎంత? ఇవి వచ్చి 200, అవి వచ్చి 300, ఇవి వచ్చి 200. ఇవన్నీ బతికే ఉంటాయి, ఏ ఇబ్బంది లేదు, పెరుగుతూ ఉంటాయి. పెద్ద చేప తీసుకో, ఈ చేప తీసుకో, ఈ చేప బొమ్మడాయిలు తీసుకో. అదేంటది? ఏం చేప? ఈ బొమ్మడాయిలు ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుందో. ఎంత? దాని ప్రైస్ 300. ఈ చేపలు అడుగుగా పడతాయి, రోజు పడవు. ఇసుక పుల్లు కూడా దొరకవు. ఇసుక పుల్లు ఎంతనా? ఇసుక పుల్ల 200. వాటిలో ముళ్ళు ఉండదు. ముళ్ళుందా? ఇవి దొరకవు కదన్నా ఇక్కడ. దొరకవు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు వర్షాలకి పడుతున్నాయి అంతే, డైలీ పడవు. వాళ్ళ వర్షాల కారణం వర్షం పడుతుంది, డైలీ ఉండవు. బాగున్నాయినా? మన దగ్గర జిలేబీ, పైలెట్, గెండి, వాలగా, మలుగు, బొమ్మడాయి, కుర్రి, మక్కిలు 200. నీ జారిపోతుంది. ఇది మార్కెట్లో ఎక్కడ దొరకవు కదా, మీకు ఎక్కడ దొరుకుతుంది? అవి అరుదుగా దొరుకుతాయి, వర్షాకాలం వరకే పడతాయి. వాటి కోసం ఉదయం వెళ్తే నైట్ అంతా అక్కడే ఉండాలి. ఎన్నిగా పడతాయన్నా నైట్ ఉంటే? నైట్ అంతా ఉంటే 2, 3 అట్లా ఒక్కొక్కటి పట్టుకుంటే ఉదయం కల్లా ఒక 5 కేజీలు అట్లా అవుతాయి. దేనికి అన్ని తక్కువ పడతాయి? అంతే, అవి అంటే అంత త్వరగా దొరకవు. ఇదేంది? అవి ఇసుకుతుంది. ఎంత? 200. ఈ మార్కెట్లో దొరకవు కదా? మా దగ్గర ఒకటే అర దొరుకుతాయి. ఇది ఇక్కడ చెరువులో పట్టుకొని ఉదయాన్ని ఎక్కడే అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోతాయి. ఎంత పడతాయి? దాంట్లో ముళ్ళు ఉండవు, నిజమేనా? దీంట్లో ముళ్ళు ఉండవు, నిజమేనా? ముళ్ళే ఉండదు. పిల్లలు తినొచ్చు, పెద్దలు తినొచ్చు, ముసలోళ్ళు తినొచ్చు. ఎంత పడుతుంది? దీని తింటే ఏం లాభం అన్న? ఇది తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు, లేనిపోయిన జబ్బులు రావు, డైలీ తిన్నా ప్రాబ్లం లేదు. మరి ఇవి తింటే? ఇవి తిన్నా ప్రాబ్లం లేదు. అటువైతే ముసలోళ్ళు తినకూడదు. ఇదేం చేపనా? పావులాగుంది. ఇదేం చేప ఇంత ఉంది? బొమ్మడాయి, పెద్ద బొమ్మడాయి. పెద్ద బొమ్మడాయి. ఇది ఎంత పడుద్ది? అది 300. ఇది కూడా మార్కెట్లో ఉండదు కదా మీకేడయా? ఈ వర్షాకాలమే చెరువులో దొరుకుతాయి. వాటి కోసం కూడా ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా ఉండాలి. ఎన్ని పడతాయి అప్పుడు కల్లా? 4 కిలోలు 3 కిలోలు పడతాయి.
ఎంత ఉంటాయి నాయి? ఒక్కోటి అరకిలో ఉంటుంది. మీ దగ్గర అన్నీ దొరుకుతాయన్నా? జిలేబీ, పైలెట్టు, గెండి, వాలగా, పరమేళ్ళు, బొమ్మడాయి, ఇసుకపుట్లు, మొలుగులు. ఒకసారి మీ అడ్రస్ చెప్పండి. ఇక్కడే నవమాల దుర్గాదేవి గుడి ఇక్కడే ప్రజెంట్ ఇక్కడే ఉండేది, లోకల్లోనే ఇయ్యాల కట్ట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.